హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో అసలు ఏం జరుగుతోంది? తిరుమల తిరుపతి దేవస్థానంలో రోజుకో వివాదంతో తిరుమల ప్రతిష్ట రచ్చకీడిస్తున్నారనే ఒక అంశం ఇప్పుడు పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ముఖ్యంగా తాజాగా టీటీడీ సభ్యుడు జంగా కృష్ణమూర్తి రాజీనామా, ఇది కేవలం ఆయన రాజీనామాకే పరిమితమైన అంశం కానే కాదు. రాజీనామా అంశంతో ఒక్కసారిగా తిరుమలలో ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి వివిధ పరిణామాలు, వివిధ ఘర్షణలు ఒక్కసారిగా బయటకు వస్తున్నాయి. తిరుమల తిరుపతి సభ్యుడు జంగా కృష్ణమూర్తి తనకు టీటీడీ కేటాయించినటువంటి కొండపై గెస్ట్ హౌస్ నిర్మించుకోవడానికి కేటాయించినటువంటి భూమిని ఏపీ క్యాబినెట్ రద్దు చేయడంతో మనస్తాపానికి గురై తాను పార్టీకు ప్రభుత్వానికి పరువు భంగం కలిగించకూడదనే ఉద్దేశంతో ఈ రాజీనామా చేస్తున్నానంటూ ప్రకటించారు. సో ఇంతవరకు బాగానే ఉంది. కానీ అసలు జంగా కృష్ణమూర్తి గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేశారు, అదొకటి. రెండవది, టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు వ్యవహారం కూడా ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించుకోవాలి. బిఆర్ నాయుడికి గతంలో టీటీడీ ఈవోగా పనిచేసినటువంటి శ్యామలరావుకు మధ్యలో ఉన్నటువంటి విభేదాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే సాక్షి. ఆ తర్వాత ఇప్పటి ఈవో వెంకయ్య చౌదరికి బిఆర్ నాయుడికి ఏం జరుగుతోంది మధ్య? అదే సమయంలో బిఆర్ నాయుడును తెలుగుదేశంకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియా, ముఖ్యంగా ఆంధ్రజ్యోతి బిఆర్ నాయుడుని ఎందుకు టార్గెట్ చేస్తుంది? ఇవే ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్నలు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ పాలక మండలి చేసుకున్నటువంటి నిబంధనలు, ఆ టీటీడీకి సంబంధించినటువంటి గతంలో చేసినటువంటి తీర్మానాల్ని టీటీడీ పాలక మండలి తుంగలో తొక్కుతోంది. అందుకు అనుగుణంగానే వివిధ నిర్ణయాలు, వివిధ వివాదాస్పద నిర్ణయాలు జరుగుతున్నాయంటూ పలు సందర్భాల్లో బయటకు వస్తున్న పరిస్థితి. తాజాగా జంగా కృష్ణమూర్తి విషయంలో కానీ, యనమల రామకృష్ణుడికి సంబంధించినటువంటి సొంత ఊరిలోని ఒక ఆలయాన్ని టీటీడీ టేక్ ఓవర్ చేసిన విషయంలో కానీ, ఇటీవల వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వర్సెస్ ఈవో వెంకయ్య చౌదరికి మధ్య జరిగినటువంటి ఒక దశలో పీక్స్కు చేరినటువంటి ఒక ఘర్షణ కానీ, ఇవన్నీ బయటకు రాని అంశాలు అయినా సరే జంగా కృష్ణమూర్తి తాజాగా ఆయన చేసినటువంటి రాజీనామా వ్యవహారంతో ఒక్కసారిగా టీటీడీలో రోజుకొక వివాదం ఏ విధంగా జరుగుతుందనేది బయటకు వస్తుంది. వాస్తవానికి జంగా కృష్ణమూర్తి టీటీడీ తిరుమల కొండపై గెస్ట్ హౌస్ కట్టుకోవాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి నుంచి కాదు, ఎందుకంటే కృష్ణమూర్తి టీటీడీ సభ్యుడిగా ఇప్పటి నుంచి కాదు, కాంగ్రెస్ హయాంలో ఉన్నారు 2005లో. ఆ తర్వాత 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టీటీడీ మెంబర్గా ఉన్నారు. ఇటీవల తర్వాత పార్టీ మారి టీడీపీలో చేరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ టీటీడీ సభ్యుడిగా ఉన్నారు. సో 2005లో వైఎస్ హయాంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన టీటీడీ సభ్యుడిగా ఉన్నప్పుడు నుంచి కొండపై భూమి కేటాయిస్తే తాను గెస్ట్ హౌస్ కట్టుకుంటాననే ఒక ప్రతిపాదన ప్రతిసారి ముందు వస్తున్నారు. అందుకు అనుగుణంగానే 2005 జూలైలో అప్పట్లో టీటీడీ అతనికి కొండపై గెస్ట్ హౌస్ నిర్మించేందుకు భూమి కేటాయించింది. కానీ ఆయన నిర్ణీత గడువులోగా దానికి సంబంధించినటువంటి కట్టాల్సినటువంటి 50 లక్షల రూపాయలను కట్టకపోవడంతో 2006 జూలైలో టీటీడీ ఆ నిర్ణయాన్ని రద్దు చేసింది. ఆ తర్వాత వైఎస్ని మళ్ళీ తిరిగి వైఎస్ చొరవతో తిరిగి 2008లో మళ్ళీ ప్రతిపాదన చేశారు, కానీ టీటీడీ దీన్ని నిరాకరించింది. ఆ తర్వాత 2021 డిసెంబర్లో, అంటే వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు మళ్ళీ టీటీడీ సభ్యుడిగా ఉన్నారు. అప్పుడు కూడా మళ్ళీ టీటీడీ అతనికి భూమిని కేటాయించింది. మళ్ళీ అప్పట్లో దీనికి సంబంధించినటువంటి ఈ కాటేజ్ డొనేషన్ స్కీమ్ అంటారు దీన్ని. ఈ కాటేజ్ డొనేషన్ స్కీమ్ కింద చెల్లించాల్సిన 50 లక్షలు కాస్త ₹1 కోటి అయింది. ఆ ₹1 కోటి కూడా నిర్ణీత గడువు లోపల చెల్లించకపోవడంతో 2022 సెప్టెంబర్లో అది కూడా రద్దయింది. ఆ తర్వాత తాజాగా 2025లో ఇప్పుడు మళ్ళీ తిరిగి టీటీడీ సభ్యుడిగా ఉన్నటువంటి జంగా కృష్ణమూర్తి తిరిగి మళ్ళీ ఆ ప్రతిపాదన తీసుకొచ్చారు. తాను స్థాపించినటువంటి తనకు చెందినటువంటి గ్లోబల్ ట్రస్ట్కు భూమిని కేటాయిస్తే ఆ ట్రస్ట్ పేరిట గెస్ట్ హౌస్ కట్టుకుంటాననేది కృష్ణమూర్తి తాజాగా చేసినటువంటి ప్రతిపాదన. సో బిఆర్ నాయుడు దీనికి సంబంధించి బిఆర్ నాయుడు చొరవ ఉందని చెప్తారు. బిఆర్ నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపించి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపించడంతో తిరిగి అతనికి మళ్ళీ భూమి కేటాయించింది. వాస్తవానికి టీటీడీలో ఒక నిబంధన ఉంది, కొన్ని తీర్మానాలు ఉన్నాయి. ఆ నిబంధన ఏంటంటే కొండపై కొత్తగా ఎటువంటి
గెస్ట్ హౌస్ల నిర్మాణం అనేది చేపట్టకూడదనేది ఒక నిబంధన. ఏవైతే పాత గెస్ట్ హౌస్లు ఉన్నాయో అవి ఒకవేళ శిథిలావస్థకు చేరితే మాత్రం వాటి రెనోవేషన్కు మాత్రమే కొంత డొనేషన్ కడితే ఖచ్చితంగా వాటికి అలో చేయాల్సి ఉంటుంది. ఒకటి. రెండవది, ఆలయాలకు సంబంధించి ప్రైవేట్ ఆలయాలను, అంటే ప్రభుత్వ ఆలయ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఆలయాలు కాకపోయినా కొన్ని గ్రామాల్లో ప్రైవేట్ ఆలయాలు ఉంటాయి. ఈ ప్రైవేట్ ఆలయాలను టీటీడీ టేక్ ఓవర్ చేయకూడదు అనేది ఒక తీర్మానం ఉంది. కానీ ఇక్కడ జంగా కృష్ణమూర్తి విషయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తిరిగి ఈ కొండపై కొత్త గెస్ట్ హౌస్లకు అనుమతి ఇవ్వకూడదనే నిబంధనను పక్కన పెట్టి ప్రత్యేక శ్రద్ధ చూపించి జంగా కృష్ణమూర్తికి తిరిగి మళ్ళీ భూములు కేటాయిస్తే ఆ తర్వాత ఈ అంశం కాస్త వివాదాస్పదంగా మారడంతో చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశంలో దీన్ని రద్దు చేశారు. సో ఇక రెండవది, యనమల రామకృష్ణుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సొంత గ్రామంలో ఒక టెంపుల్ని టీటీడీ టేక్ ఓవర్ చేసింది. ఇది ఇప్పుడు సొంత తీర్మానం, అంటే పాలక మండలి తాను నిర్దేశించుకున్నటువంటి నిబంధనలు తీర్మానాలనే పక్కన పెట్టి వివాదాస్పద అంశాలు, కొత్త వివాదాలకు తెర లేపుతోందనేది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. గత కొద్ది కాలంగా ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీలో రోజుకొక వివాదం రచ్చకేగుతూ టీటీడీ ప్రతిష్ట, తిరుమల తిరుపతి ప్రతిష్ట మంట గలుస్తోందనే ఒక వాదన గట్టిగా వినిపిస్తోంది. ఇదంతా ఒకవైపు అయితే తాజాగా అంటే వైకుంఠ ఏకాదశి, అంటే వాస్తవానికి ఇది బయటికి రాకపోయినా పొక్కకపోయినా వైకుంఠ ఏకాదశి రోజు జరిగినటువంటి ఘర్షణ ఇది. జంగా కృష్ణమూర్తి వ్యవహారంతో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పరిణామాలు కూడా బయటకు వస్తున్నాయి. వాస్తవానికి బిఆర్ నాయుడు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తిరుపతిలో పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. కొందరి ప్రాణాలు కూడా పోయిన పరిస్థితి. సో ఈ తొక్కిసలాట ఉదంతంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలోనే అప్పటి ఈవో శ్యామలరావుకు చైర్మన్ బిఆర్ నాయుడుకు మధ్య నువ్వెంత అనే ఒక వాగ్వాదం చాలా గట్టిగా జరిగింది. ఇది ఆ తర్వాత పతాక శీర్షికలకు కూడా ఎక్కిన పరిస్థితి అందరికీ తెలిసిందే. కానీ ఆ తర్వాత శ్యామలరావు బదిలీ జరిగింది. ఇప్పుడు కొత్తగా ఈవోగా వెంకయ్య చౌదరి వచ్చారు. వెంకయ్య చౌదరితో కూడా ఇప్పుడు బిఆర్ నాయుడుకు పడడం లేదు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వాస్తవానికి బిఆర్ నాయుడు దాదాపు 200 టికెట్లను బ్లాక్ చేశారని, 86 రూమ్స్ని తిరుమల కొండపై బ్లాక్ చేశారనేది ఒక ప్రధానంగా వచ్చినటువంటి ఒక ఆరోపణ. అది తన సొంత వర్గానికి, తనకు చెందినటువంటి మనుషులకు కానీ, తనకు చెందినటువంటి వర్గాలకు కానీ కేటాయించుకోనే ఉద్దేశంతో టీటీడీ చైర్మన్ వైకుంఠ ఏకాదశి సందర్భంలో ఆ నేపథ్యంలో 200 టికెట్లను బ్లాక్ చేశారు, 86 రూమ్లను బ్లాక్ చేసుకున్నారు. సో దీనిపై ఈ ఉదంతంపై వైకుంఠ ఏకాదశి రోజు ఇప్పటి టీటీడీ ఈవో వెంకయ్య చౌదరికి బిఆర్ నాయుడుకు చాలా పెద్ద ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది. నువ్వెంతనే చాలా పీక్స్కు వెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. దశలో అయితే బిఆర్ నాయుడు రాజీనామా చేస్తానని చెప్పడం, నువ్వేం చేస్తావో చేసుకో అని చెప్పి ఈవో చెప్పడం, ఇదంతా బయటకు అధికారికంగా రాలేదు. కానీ చాలా టీటీడీ వర్గాల నుంచి వచ్చినటువంటి సమాచారం. అంటే వాస్తవానికి వెంకయ్య చౌదరికి తన వెనుక చంద్రబాబు నాయుడు కుటుంబం మద్దతు ఇస్తుందనేది ఆయన గట్టిగా నమ్ముతున్నారు. ఆ తర్వాత ఇటు బిఆర్ నాయుడుకి సంబంధించినటువంటి బిఆర్ నాయుడు విషయంలో ఆంధ్రజ్యోతి ఈ మధ్యన ఎందుకో టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇటీవలి కాలంలో బిఆర్ నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాలపై కానీ, పలు విషయాలపై కానీ, ముఖ్యంగా జంగా కృష్ణమూర్తి విషయంలో కానీ బిఆర్ నాయుడును టార్గెట్ చేస్తూ ఆంధ్రజ్యోతి పత్రిక కూడా పెద్ద ఎత్తున కథనాలు ప్రచురిస్తోంది. సో ఓవరాల్గా ఇక్కడ ఎవరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, ఎవరికి అనుకూలంగా వ్యవహరించడం లేదు. బిఆర్ నాయుడికి ఈవోకి మధ్య ఎందుకు పడడం లేదు, ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఘర్షణ వ్యక్తిగతమా లేదా వేరే కారణాలు ఉన్నాయా, జంగా కృష్ణమూర్తిపై బిఆర్ నాయుడు ఎందుకు అంత ఆసక్తి చూపించి తీర్మానాలని పక్కన పెట్టి స్థలం కేటాయించడానికి ఆసక్తి చూపించారు, తర్వాత జంగా కృష్ణమూర్తి ఎందుకు రాజీనామా చేశారు, ఈ అంశాలన్నీ వారికి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలు. కానీ ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవాల్సింది టీటీడీలో ఏ కారణాలు ఏమైనప్పటికీ, ఎవరి గొడవకు ఏ కారణం ఏముందో పక్కన పెడితే టీటీడీ ప్రతిష్ట మాత్రం రోజుకు ఇటువంటి వివాదాలు బయటకు వచ్చే కొద్దీ టీటీడీ ప్రతిష్ట మంటగలుస్తోందనే ఒక కొత్త చర్చనీయాంశంగా మారింది. టీటీడీ ప్రతిష్టను రోజుకొక వివాదంతో మంటగలుస్తున్నారనే ఒక వాదన గట్టిగా వినిపిస్తోంది.